హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఇది నీకోసం అనడానికి ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ యూ అని అనాలి. ఇది నీకోసం, దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ. అతన్ని తిట్టు అనాలంటే ఇంగ్లీష్లో స్కోల్డ్ హిమ్ అని అనాలి. అతన్ని తిట్టు, స్కోల్డ్ హిమ్, స్కోల్డ్ హిమ్. ఆమెను తిట్టకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ స్కోల్డ్ హర్ అనాలి. ఆమెను తిట్టకు, డోంట్ స్కోల్డ్ హర్, డోంట్ స్కోల్డ్ హర్. నన్ను తిట్టకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ స్కోల్డ్ మీ అనాలి. నన్ను తిట్టకు, డోంట్ స్కోల్డ్ మీ, డోంట్ స్కోల్డ్ మీ. దాన్ని ముట్టుకోవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ టచ్ ఇట్ అనాలి. దాన్ని ముట్టుకోవద్దు, డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. నేను చేయగలను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కెన్ డూ అనాలి. నేను చేయగలను, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ. అది కొత్తది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ న్యూ అనాలి. అది కొత్తది, ఇట్స్ న్యూ, ఇట్స్ న్యూ. ఒక పాట పాడు అనాలంటే ఇంగ్లీష్లో సింగ్ ఎ సాంగ్ అనాలి. ఒక పాట పాడు, సింగ్ ఎ సాంగ్, సింగ్ ఎ సాంగ్. భోజనం వడ్డించు అనాలంటే ఇంగ్లీష్లో సర్వ్ ద ఫుడ్ అనాలి. భోజనం వడ్డించు, సర్వ్ ద ఫుడ్, సర్వ్ ద ఫుడ్. కదలకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ మూవ్ అనాలి. కదలకు, డోంట్ మూవ్, డోంట్ మూవ్. ఇక్కడికి రావద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ అనాలి. ఇక్కడికి రావద్దు, డోంట్ కమ్ హియర్, డోంట్ కమ్ హియర్. నీకెంత ధైర్యం అనాలంటే ఇంగ్లీష్లో హౌ డేర్ యూ అనాలి. నీకెంత ధైర్యం, హౌ డేర్ యూ, హౌ డేర్ యూ. నాకు నేర్పించు అనాలంటే ఇంగ్లీష్లో
టీచ్ మీ అనాలి. నాకు నేర్పించు. టీచ్ మీ. టీచ్ మీ. అతడు చెప్పాడు అనాలంటే ఇంగ్లీష్లో హీ సెడ్ అనాలి. అతడు చెప్పాడు. హీ సెడ్. హీ సెడ్. ఆమె చెప్పింది అనాలంటే ఇంగ్లీష్లో షీ సెడ్ అనాలి. ఆమె చెప్పింది. షీ సెడ్. షీ సెడ్ అనాలి. అతడి మాట విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ టు హిమ్ అనాలి. అతడి మాట విను. లిజన్ టు హిమ్. లిజన్ టు హిమ్. నాకు సమాధానం చెప్పు అనాలంటే ఇంగ్లీష్లో ఆన్సర్ మీ అనాలి. నాకు సమాధానం చెప్పు. ఆన్సర్ మీ. ఆన్సర్ మీ. నన్ను వెళ్ళనివ్వు అనాలంటే ఇంగ్లీష్లో లెట్ మీ గో అనాలి. నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ గో. లెట్ మీ గో అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.